Hi, good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Saturday. We are in 107 ప్లానింగ్ ఇంకొక అంటే రేపు సండే అయితే 108లోకి ఎంటర్ అవుతాం. మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. ఓకే, గుడ్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్ ఏంటంటే గుంటూరు కారం మూవీ రివ్యూ. గుంటూరు కారం మూవీ అంటే త్రివిక్రమ్ మహేష్ బాబు వచ్చిన థర్డ్ సినిమా ఇది. ఫస్ట్ అతడు, నెక్స్ట్ కలేజా, ఆ తర్వాత వచ్చినటువంటి మూవీ గుంటూరు కారం. ఎలా ఉంది ఇది? ప్రేక్షకుల యొక్క ఎక్స్పెక్టేషన్ దగ్గర ఉందా? హిట్ అయిందా? లేకపోతే యావరేజ్గా ఉందా? ఈ యొక్క సినిమా విశ్లేషణలో తెలుసుకుందాం. సో దీంట్లో తల్లి కొడుకుల యొక్క సెంటిమెంట్ మీద ప్రధానంగా సాగినటువంటి సినిమా. దీంట్లో తల్లిగా రమ్యకృష్ణ, కొడుకుగా మహేష్ బాబు చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం తల్లి రమణని వదిలిపెడుతుంది, తను వేరే పెళ్లి చేసుకుంటుంది, అంటే రమ్యకృష్ణ. సో ఆ తర్వాత మహేష్ బాబు తల్లిని కలిశాడా లేదా అనేది ఈ యొక్క సినిమా ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సో దీంట్లో ప్రజెంట్ చేసేయడానికి డైరెక్టరు కొంత సఫలీకృతం కాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే బికాస్ ఇందులో మిగిలినవన్నీ హైలైట్గా తీశాడు. మహేష్ బాబుని సోలో హీరోగా అతను ఉన్నటువంటి ప్రెజెన్స్ ఆఫ్ యాక్షన్ చాలా ప్రెజెన్స్గా తీసుకొచ్చాడు. స్క్రీన్ ప్రెజెన్స్లో కానీ, డైలాగ్ మాడ్యులేషన్లో కానీ, అద్భుతంగా డ్యాన్సులు కానీ, ఫైట్స్ కానీ ఇరగదీశాడు. శ్రీలీలకి ఇచ్చిన పాత్ర డ్యాన్సులు ఓన్లీ బాగా తీసింది, బట్ ఆమెకి ఎక్కువగా స్కోప్ ఇవ్వాల. సో మీనాక్షి చౌదరి ఆమెకు ఒక షోకేజ్ బొమ్మలాగానే ఉంది, పెద్దగా క్యారెక్టరైజేషన్ స్కోప్ ఉన్నది కాదు. సో ప్రొడక్షన్ వాల్యూస్ అంటే మామూలుగా అద్భుతంగా మహేష్ బాబు లెవెల్లో సినిమా తీయాల్సినటువంటి సినిమాగా అనిపించదు. బట్ ద థింగ్ ఈజ్ సినిమాలో మార్కు కనపడదు, త్రివిక్రమ్ యొక్క మార్కు. కానీ దీంట్లో మిగిలిన క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, మహేష్ అది ప్రకాష్ రాజా ఓకే, బాగానే అతను మామూలుగానే క్యారెక్టరైజేషన్ చేశాడు, పర్వాలేదు. తర్వాత రావు రమేష్ క్యారెక్టరైజేషన్. సో వీళ్ళందరూ కూడా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ ఎవరికి వాళ్ళ పరిధిలో వాళ్ళు నటించారు. సో ఓవరాల్ మీద స్క్రీన్ ప్రెజెన్స్ అంతా మహేష్ బాబు ఇంత మాస్గా ఈ సినిమాలను ప్రజెంట్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్గా మహేష్ బాబుని చూడాలనుకుంటారో డెఫినెట్గా ఈ సినిమాకు చాలా మార్క్స్ పడితే చాలా యాంగిల్స్ కావాల్సినటువంటి మాస్ యాంగిల్స్ కానీ, ఫైట్స్ కానీ ఉన్నాయి. మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళదు. మహేష్ బాబు కోసం వెళ్తే మాత్రం డెఫినెట్గా ఒకసారి ఎంజాయ్ చేయొచ్చు. వెన్నెల కిషోర్ కామెడీ కూడా బాగానే పండుతుంది, కొంత వీళ్ళ యొక్క కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా. సో ఈ యొక్క ఇంటర్వెల్ వరకు కొంత స్లోగా నడిచిన ఫీలింగ్ అవుతుంది. లాస్ట్లో రమ్యకృష్ణ అండ్ మహేష్ బాబులో రమ్యకృష్ణ ఒక డైలాగ్ ఉంటుంది, ఎందుకురా గడ్డం పెంచావంటే లవ్ ఫెయిల్యూర్ అంటాడు. లవ్ ఫెయిల్యూర్ ఎవరు అమ్మాయి అంటే నువ్వే అంటాడు. సో ఆ యొక్క కొంతవరకు తల్లి కొడుకుల ఈ యొక్క ఇది పండింది. బట్ ఈ డైలాగుల మీద ఇంకా ఫోకస్ చేస్తుంటే బాగుండేది. అది కనుక తీసే విధానం కనుక ఇంకా బాగున్నట్టయితే కనుక డెరిఫిక్గా మూవీ ఎక్స్పెక్టెడ్ టు ది బిగ్ హిట్ అయ్యేది. సో ఓకే, ఇప్పుడు ఒకవేళ మహేష్ బాబునే చూడాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా విల్ బీ హిట్ అని చెప్పలేం కదా. ఒక్క సోలో హీరోతో కూడా పండించిన సినిమాలు చాలా ఉన్నాయి. కలేజాలో ఒక రకమైనటువంటి విధానం, దీంట్లో గుంటూరు కారంలోకి వచ్చే ఒక విధానం, అతళ్ళు మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఈ విధంగా త్రివిక్రమ్ యొక్క మాస్ యాంగిల్ అనేది, త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు యొక్క డైలాగులు ఎంతవరకు పండాయి అనేది ఈ సినిమా చూడొచ్చు. తర్వాత తమన్ యొక్క మ్యూజిక్ పర్వాలేదు. ఒక సాంగ్ ఆ కుర్చీని మడతపెట్టు అనే సాంగ్ మాత్రం చాలా బాగా క్లిక్ అయింది. అతను బాగా తీశాడు. దానికి సంబంధించినటువంటి లొకేషన్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, పిక్చరైజేషన్ కానీ బాగా తీశాడు. బీజిఎం పర్వాలేదు, ఆ పాట బాగా ఇదైంది. కొన్ని విషయాల్లో మాత్రం చాలా బాగుంటుంది. ఒక యావరేజ్ కంటే ఎబో యావరేజ్ అనేది చెప్పొచ్చు. ఒకసారి మాత్రం వీ కెన్ సీ ద ప్రేక్షకులు దాన్ని ఏ విధంగా ఆహ్వానిస్తారు అనేది విల్ సీ విత్ ఇన్ ఫ్యూ డేస్లో మనకు అర్థమవుతుంది. సో ఇది ఏంటంటే యాక్చువల్గా గుంటూరు కారం లాగానే కొన్ని సీన్స్ బాగానే పండించారు. ఒక్కడులో పాటను కూడా మాత్రం శ్రీల బాగా చేస్తుంది, దాంట్లో ఉన్నటువంటి సాంగ్. అది ఒక్కసారి మనకు రివైండ్ చేశారని ట్రై చేశారు డైరెక్టర్. ప్రొడక్షన్ వాల్యూస్ కొంత తక్కువగా అనిపిస్తాయి. సో ఓవరాల్ మీద సినిమా చూసుకున్నట్టయితే ఓకే, ఒకసారి పవన్ కోసం చూడాలనుకుంటే చూడొచ్చు. సో ఆల్ ద బెస్ట్. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్. బాయ్, యువర్ శేష్.